నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో నీ పెయిన్స్ అది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. క్రానిక్ నీ పెయిన్స్ కానివ్వండి, ఇంజురీస్ కానివ్వండి, స్ట్రెంథనింగ్ లేకపోయినా ఇలాంటి వాటి నుండి ఉపశమనాన్ని పొందడం కోసం ఈ డ్రిల్స్ చేసుకోవాలి. చూడండి, ప్రాపర్గా చైర్లో కూర్చొని వీటిని చైర్ ఎక్సర్సైజ్ అని అంటాం. చూడండి, చైర్లో కూర్చొని సింగిల్ లెగ్ని మూవ్ చేస్తూ ఉండాలి. లూజనింగ్ ఆఫ్ ద నీ జాయింట్. ఓకే, ఇలాగా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక్కొక్క లెగ్ వచ్చి 10 to 20 రిపిటేషన్ చేయండి. మీ యొక్క వెన్నెముక అనేది నిటారుగా ఉండాలి. ఇలా అయిన తర్వాత లెగ్ని లేపి మీరు ఒక 10 to 20 సెకండ్స్ మీ యొక్క టోని మీ వైపు పుల్ చేయాలి. అలానే మీ యొక్క తొడ కండరాలని బాగా ఫ్రీజ్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆపోజిట్ లెగ్ని మీరు సమాంతరంగా మీ హిప్ లెవెల్ పైకి లేపిన తర్వాత దాన్ని అలా ఒక 10 to 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మీ యొక్క నీ క్యాప్ని ఫ్రీ చేయాలి, థై మజిల్స్ని ఫ్రీ చేయాలి. చూడండి, థర్డ్ ఎక్సర్సైజ్, 2 లెగ్స్ని కూడా చైర్ లోపల భాగానికి తీసుకువెళ్ళాలి. మళ్ళీ ఫ్రంట్కి రేజ్ చేయాలి. ఇలా ఫ్రంట్కి రేజ్ చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూలో మీ నీ క్యాప్స్ అనేవి పుల్అప్ పైకి పుల్అప్ చేసి ఫ్రీ చేయాలి, హోల్డ్ చేయాలి. ఓకే, దెన్ లోపలికి తీసుకువెళ్ళాలి. అలానే ఇలా 10 to 20 చేయండి. మరి 2 కాళ్ళు హిప్కి సమాంతరంగా రేజ్ చేసి ఇలా 10 to 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. బాడీ అనేది నిటారుగా ఉండాలి. ఎస్, నా 5th ఎక్సర్సైజ్ చూడండి. చైర్కి కొంచెం ముందుకి జరిగి మీ యొక్క తొడ కండరాలను, కాలు యొక్క కండరాలను ఇలా షేక్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఊపినట్లయితే ఇలా ఊపుతూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ టైట్నెస్ అనేది పోయి రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత నెమ్మదిగా వెనక్కి మళ్ళీ యథాస్థితికి వెళ్ళండి. మీ యొక్క హిప్ని స్ట్రైట్గా పెట్టి చూడండి, కాళ్ళు పైకి లేపి కిందికి ప్రెస్ చేస్తూ పైకి లేవాలి. ఎస్, పైకి లేస్తూ హ్యాండ్స్ని పైకి తీసుకువెళ్ళాలి. అండ్ ఎస్, పైకి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ ఉండాలి. కిందికి కూర్చునే సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి బ్రీత్ అవుట్ ఉండాలి. ఇలా ఒక 10 to 20 చేయండి. మీకు సాధ్యమైతే 20కి వెళ్ళండి, లేదంటే ఒక 10 రిపిటేషన్స్ ఎనఫ్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా లెగ్ని ఫోల్డ్ చేసుకొని చైర్ మీద పెట్టడానికి ప్రయత్నించండి. ఇదే విధంగా స్టిమ్యులేట్ యువర్ అబ్డామన్. మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. అలాగా మన యొక్క స్టమక్కి ఒత్తి పట్టుకోండి గట్టిగా. ఎస్, అలాగ ఒక 10, 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఎస్, ఇది అయిన తర్వాత ఈ ట్విస్ట్ చేయగలిగితే చేయండి, లేదంటే చేయకుండా ఆపేసినా పర్వాలేదు. ఎందుకంటే కొంతమందికి ట్విస్ట్ చేసినట్లయితే బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది. అది మీరు చూసుకొని మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఇది కూడా చాలా ఇక్కడ తొడ కండరాలు, అదేవిధంగా మీ యొక్క నీ జాయింట్ అక్కడ లిగ్మెంట్స్, టెండన్స్ అన్నీ కూడా ట్విస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ట్విస్ట్ అవుతూ ఫార్వర్డ్ బెండ్ కూడా చేయవచ్చు.